అసలు బీసీలు ఏకమవుతారా? తప్పకుండా ఏకమవుతారండి. ఏ ప్రాతిపదికన ఎట్లా? అంటే బీసీలకు ప్రాతిపదికన అంటే బీసీలను తరతరాలుగా ఉత్పత్తి కులాలుగా మనం చూస్తాం. ఉత్పత్తి కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఉత్పత్తి శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలు. బీసీలు సమాజంలో 50 నుంచి 60% ఉన్నటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా. తెలంగాణలో 60% ఉన్నటువంటి బీసీలు. ఈ ఉత్పత్తి కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజు కూడా తమ కులం ఇది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు ఐడెంటిటీతో ఎప్పుడు మాట్లాడలే. తమ ఉత్పత్తి, తమ చేతి వృత్తులు, తమ పనులు, తమ యొక్క చేతి వృత్తుల నుంచి వచ్చినటువంటి కౌశల్యాన్ని మాత్రమే ప్రదర్శించారు తప్ప తమ కుల ఐడెంటిటీతో ఎప్పుడూ మాట్లాడలేవాళ్ళు. దాన్ని భారత రాజ్యాంగంలో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే వెనుకబడ్డ వర్గాలు అన్నారు తప్ప వెనుకబడ్డ కులాలు అనలే. బీసీలు సంఘటితంగానే ఉంటున్నారు. అయితే ఈ సంఘటితం ఎప్పుడు సంఘటితంగా ఉంటారంటే వీళ్ళు రాజకీయ సంఘటితంగా ఉన్నటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు. ఊర్లో సంఘటితంగా ఉంటారు. వడ్లవాడ, మాలవాడ, మాదిగవాడ, అట్లాగే బెస్తవాడ, అట్లాగే గొర్లవాడ, అట్లాగే యాదవవాడ, ఇట్లా బజార్లుగా వాడలుగా ఉన్నటువంటి వాళ్ళు ఊర్లో మంచి సమైక్యంగా ఉంటారు. మొత్తం ఉత్పత్తి కులాలన్నీ సమైక్యంగా ఉంటాయి. బావ, మామ అని అన్ని కులాల వాళ్ళని కలిసి పిలుచుకునే ఒక సంస్కృతిని పెంచి పోషించినటువంటి వాళ్ళే బీసీలు. కాబట్టి బీసీలు ఐకమత్యంగా లేరు అన్నటువంటి మాట బీసీలు ఐక్యం కాకుండా ఉండటం కోసం చాలా బ్రాహ్మణికల్గా ఆలోచించినటువంటి, బ్రాహ్మణవాదం చేసినటువంటి చాలా తెలివైనటువంటి పని ఏమిటంటే బీసీలు ఒక్కటి కారు, బీసీలు ఏకం కారు. బీసీలలో కూడా ఇక రకరకాల సామెతలు కూడా పెట్టారు, బ్రహ్మాండమైన సామెతలు సృష్టించారు. వాళ్ళు వీళ్ళు కలిస్తే ఇంటికి రాదు ఇత్తు, 2 కులాల పేర్లు నేను చెప్పాను. అట్లా పెట్టి ఆ రకంగా అన్నారు. ఊరికి ఉల్లిగడ్డంతుంటాడు వాడు, చాలా చేటువాడు ఊరికి అని ఒక కులం పేరు అట్లా సంబోధించటం. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఒక కులం మీద మరో కులాన్ని గొప్పగా ఎత్తుగా చూపిస్తూ వీళ్ళను కలవకుండా చేయడానికి, ముక్కలుగా చేయడానికి, ఖండాలుగా చేయడానికి చేయాల్సిన పనులన్నీ కూడా చేశారు. చేసి వీళ్ళు సంఘటితం కాకుండా ఎవరికి వాళ్ళు సంఘటితం అయ్యేటట్టు చేశారు. ఏ కులం ఆ కులమే, ఆ కులం చుట్టే వాళ్ళు తిరుగుతారు, వాళ్ళ వృత్తి చుట్టే తిరుగుతారు, వాళ్ళ చేతుల్ని నమ్ముకొని ఆ చేతుల నుంచి వచ్చినటువంటి కళా కౌశల్యంతో వాళ్ళు బతుకుతారు. అంటే చివరికి ఉత్పత్తి సాధనాలు చేతుల్లో ఉంచుకొని సంపదల్ని మొత్తం సృష్టిస్తున్నటువంటి వాళ్ళు సంపద గుమ్ముల కాడికి మాత్రం వాళ్ళు పోలేకపోతున్నారు. సంపదల్ని సృష్టించి గుమ్ములకు మాత్రం ఎక్కిస్తున్నారు. కానీ ఇక్కడ 2 విషయాలు మనం కొంత సీరియస్గానే మాట్లాడదాం. లేదు సార్, మీరు బీసీల గురించి, అధికారం గురించి మాట్లాడుతున్నారు. ఈ 75 సంవత్సరాలలో ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో పై మెట్టు మీద ఉన్నవారు మాత్రమే అధికారాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. పై మెట్టు పైన ఉన్నవారు మాత్రమే. అట్లాంటి సందర్భంలో వారి మధ్య ఎన్ని విభేదాలున్నా అధికారం వచ్చేవరకల్లా ఒక యూనిట్ కనబడినప్పుడు బీసీలలో ఎవరికి వారిగా కులాల వారిగా ఒక ఐక్యత వచ్చింది. వాళ్ళ ఓవరాల్గా బీసీ అని అంటున్నారు. అసలు ఏబీసీ ముఖ్యమంత్రి కావాలి అనుకుంది ఒక మాట, ఏబీసీ రాజకీయ పార్టీని స్థాపించాలి, ఏ బీసీ కింద ఏబీసీ పనిచేస్తాడు, వారి మానసికంగా వచ్చే ఒక సిద్ధాంత ప్రాతిపదిక ఏమన్నా ఉందా మీ దగ్గర? ఒకటి బుచ్చన్న గారు మీరు వేసిన ప్రశ్న ఏంటంటే, మీ ప్రశ్నకు నేను మళ్ళీ మీకు ప్రశ్న వేస్తేనే సమాధానంగా ఉంటుంది అనుకుంటున్నా. అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ అగ్రవర్ణం మొదటగా ముఖ్యమంత్రి కావాలి, కమ్మలు ముఖ్యమంత్రులు కావాలా లేకపోతే చౌదరులు ముఖ్యమంత్రులు కావాలా అని లెక్క తీసుకుంటామా మనం? అట్లాగే ఇక్కడ ఎవరు ముందు కావాలి అన్నటువంటి విషయం, దళితులు ముఖ్యమంత్రి కావాలంటాం. అంటే దళితులు ఎవరైతారు? దళితుల్లో ఉపకులాలు 13, 14, 19 ఉపకులాలు ఉన్నాయి కదా ఎస్సీల్లో. ఈ ఎస్సీల్లో ఏ కులం ఉపకులం అయింది? ఈ ప్రశ్న వేస్తామా? అంటే ఈ ప్రశ్న మీరు వేసిన ప్రశ్న ఏమైపోయిందంటే దీంట్లో కొంతమంది బాగా డెవలప్ అయిన వాళ్ళు, కొంతమంది డెవలప్ కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న వేసి ఉంటారు మీరు. అందుకే ఈరోజు రిజర్వేషన్స్, మాకు ఏబిసిడి రిజర్వేషన్స్ కావాలన్న ఉద్యమానికి కూడా ప్రాణం పోసింది అదే. అంటే దీంట్లో కూడా ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ మనం అనుకున్నాం కాబట్టి దీంట్లో ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఈ ఎక్కువ తక్కువల్లో ఎవరుంటారంటే తప్పకుండా దీంట్లో కూడా కొంత బీసీల్లో కూడా మళ్ళీ సంయుక్తంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పటిదాకా వాడు వెలుగులోకి రానటువంటి వాళ్ళందరూ కూడా ఒక చైతన్యంతో గొడుగు కిందికి వస్తారు. ఈ గొడుగు కిందికి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా దీన్ని లీడ్ చేసిన వాళ్ళు సహజంగానే ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు ఎవరు అవుతారంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సామాజిక వర్గాల్లో బలమైనటువంటి సామాజిక వర్గం, బీసీలలో అప్పటి వరకు ఎదిగినటువంటి వాళ్ళు, బీసీలలో అందరినీ కలుపుకుపోయేటువంటి వాళ్ళు అప్పుడు తప్పకుండా అవుతారు. అంటే ఏ కులము అని చెప్పడం అనేది కూడా దానికి ఏ శాస్త్రీయ ప్రాతిపదిక ఉండదనుకుంటున్నాను నేను. దానికి ఏ తాత్వికత ఉండదనుకుంటున్నాను.
మొత్తం బీసీలంతా ఒకటి. బీసీల్లో ఒక మంగలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీహార్ రాష్ట్రాన్ని మనం చూస్తాం. దీంట్లో ఏ ప్రాతిపదికన కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రి అయ్యారంటాం? ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు, బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు. వీళ్ళు ఏ ప్రాతిపదికన మనం అంటాం? బీసీలు.